మనము 3 పూటలు మేజర్ మీల్స్ తింటాం, 2 పూటలు అల్పాహారం అంటే స్నాక్ తింటాం. మేజర్ మీల్స్ తిన్నప్పుడు కాంపోజిషన్ ఎలా ఉండాలి? చిన్నప్పుడు బొమ్మ చూసాం స్కూల్లో, ప్లేట్ మధ్యలో కొంచెం అన్నం, ఒక చేప బొమ్మ, ఒక గుడ్డు బొమ్మ, పాల గ్లాసు, గుర్తుందా మీకు? ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. మన అన్నం ఎంత వేసుకుంటామో అట్లీస్ట్ దానికి 3 వంతులు పప్పు, ఆకుకూర ఉండాలి. దాంట్లో సగం క్వాంటిటీ చిక్కుడుకాయలు లేదా అదర్ వెజిటబుల్స్ కలిగి ఉండాలి. బాగా గ్రేవీగా ఉండేటువంటి రసమో సూపో తప్పకుండా ఉండాలి. ఒక కప్పులో కొద్దిగా పెరుగు ఉండాలి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఒక గుడ్డో, చేప ముక్కో, మటన్ పీసో ఏదో ఒకటి ఉండాలి. యాక్చువల్లీ మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ మనం బ్యాలెన్స్ ప్లేటు తినం. మనం ఏం చేస్తున్నాం? కూరని తగ్గిస్తున్నాం, పప్పుని తగ్గిస్తున్నాం, నాన్ వెజ్ నుంచి కార్తీక మాసం అని, తర్వాత ఇంకేదో మాసం అని నాన్ వెజ్ మానేస్తున్నాం, అన్నం ఎక్కువ తినేస్తున్నాం. ఫైనలీ అన్నంని బ్లేమ్ చేస్తున్నాం, దీనివల్ల షుగర్ వస్తుంది, బరువు పెరుగుద్ది. సో ఎవ్రీ మీల్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ ప్లేట్. మీ అన్నము మీ 2 చేతులు ఇట్లా పెడితే గుప్పిడు ఉండాలి, అంతే ఉండాలి. యాక్చువల్లీ మొట్టమొదటిసారి వేసుకునేదే మీ ఆహారం, రెండవదంతా ఎక్సెస్. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఎక్కువ తీసుకోండి. అన్ని కర్రీస్ కూడా ఎక్కువగా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. అందుకనే 2-3 కప్పుల్లో ఉండాలి. పల్చటి పప్పు, పల్చటి రసము, పల్చటి సాంబారు, ఇవన్నీ ఏం చేస్తాయి? మీ నీటి కొరతని కాపాడుతాయి. మనం వీటిని తగ్గించినప్పుడు అనవసరంగా అధికంగా నీళ్లు తాగేయడము, అధికంగా మూత్రం రావడము, ఎలక్ట్రోలైట్స్ పోవడము, వేరే కాంప్లికేషన్కి దారితీస్తున్నాం. సో మెయింటైన్ ఏ బ్యాలెన్స్ మీల్ ఎవ్రీ మీల్.